వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కదండి. సామెత గ్రంథంలో ఒక వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ వచనం ఏంటంటే 28వ అధ్యాయం 13వ వచనం. 23వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నేను చెప్పాను కిందటి వాళ్ళు కూడా అతిక్రమములు, ఈ మాటలు సొలొమోను మహారాజు సామెతల్లో రాసిన ఈ మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట అండి. అతిక్రమములు అనే మాటని ఇంగ్లీష్ లో మిస్టేక్స్ అని వాడారు. మిస్టేక్స్ అంటే తప్పులు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు అనే మాటకి నేను అర్థం ఒకటి చెప్పాను. ఏంటంటే ఎప్పుడైనా మిస్టేక్స్ మనం చేసినప్పుడు మనం దేవుని యొక్క దృష్టిని తీసుకోవాలి. మానవ దృష్టిని తీసుకుంటే చాలా విషయాలు మనకి తప్పులాగా కనిపించవు, అవి గొప్పలాగా కనిపిస్తా ఉంటాయి. మానవుని కోణంలో ఆలోచిస్తే కొన్ని విషయాలు నీకు అవి చాలా గొప్ప అనిపిస్తా ఉంటాయి. కానీ దేవుని వాక్య కోణాన్ని పెట్టుకొని మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎవరైనా సరే మిస్టేక్స్ చేసినప్పుడు, తప్పులు పొరపాట్లు జరుగుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దాచిపెట్టినట్లయితే వర్ధిల్లడు, అంటే కవర్ చేసుకున్నట్లయితే అని ఒక అర్థం వచ్చింది. ఇంకోటి అర్థం ఏంటంటే ఒప్పుకోవడానికి ఇష్టపడకపోతే. రెండు మాటలు. ఎప్పుడైనా పొరపాట్లు తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు నీవు వాటిని కవర్ చేసుకున్నప్పుడు, లేకపోతే ఒప్పుకోవడానికి ఇష్టం లేని మనసే కనుక నీలోకి వస్తే ఆ మనుష్యుడు వర్ధిల్లరు అని వాక్యంలో రాశారు. అయితే ఎవరు సహాయం, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు, అంటే కన్ఫెస్ అయ్యేవాడు. అవును అనే ఒప్పుకొని ఎవరైతే అవును ఇది చేశాడు, అవును ప్రభా ఇది మాట్లాడాను, అవును ఇది నా వల్ల జరిగింది అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు దేవుని దయను సంపాదించుకుంటారు. దేవుడు మీకు ఒక గొప్ప అవకాశాన్ని వల్ల ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఆ మాట వాడారు. మెర్సీ అని రాస్తుంది, సెకండ్ ఛాన్స్ అనే మాట రాస్తుంది. అంటే నీకు మళ్ళా నువ్వు ఎప్పుడైతే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేస్తా ఉంటావో ఇంకొక మంచి అవకాశం నీకు తప్పకుండా దేవుడు ఇస్తాడు. అంతేకాదు దేవుని దయను కూడా నీవు సంపాదించుకుంటావు. ఎప్పుడు అంటే వాటిని ఒప్పుకోవడం, కన్ఫెస్ అయినప్పుడు అయ్యి విడిచిపెట్టేసినట్లయితే గనక దేవుని దయ నీకు కలుగుతుంది. దేవుడు నీకు ఒక మంచి అవకాశం వల్ల ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు వాటిని కవర్ చేసుకున్నట్లయితే, ఇంకొక విషయం, ఒప్పుకోవడానికి ఇష్టపడని స్వభావం ఉంటే ఆ మనిషి వర్ధిల్లడు, ఆ కుటుంబం కూడా వర్ధిల్లదు. అది దేవుని వాక్యం. మరి ఎట్లాగా దీన్ని తీసుకోవాలంటే వాక్యం అనే అర్థంలో నుంచే ప్రతి విషయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు నేను నా సొంత ఇష్టంతో పర్వాలేదు, అది పెద్ద తప్పు కాదు అంటే అది కరెక్ట్ కాదు. వాక్యము దాన్ని నో అని చెప్పినప్పుడు అది నోగానే అవుతుంది. వాక్యం ఎస్ అంటే ఓకే, పర్వాలేదు అనమాట, దాంట్లో పొరపాటు లేదు, అలా తీసుకోవాలి మనం. ఎందుకంటే మానవుల దృష్టిలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే చాలా తప్పులు ఒప్పులు అనుకుంటున్నారు. చాలా తప్పుల్ని క్రైస్తవులు సహితము ఒప్పుగా అనుకుంటున్నారు. అందుకే నేను వాక్యం అనే కోణంలో చూడండి అంటున్నాను. వాక్యం అనే అర్థంలో చూసుకుంటే అతిక్రమాలు ఏంటో తెలిసిపోతాయి. అంటే మిస్టేక్స్ ఎక్కడ జరిగాయి, పొరపాటు ఎక్కడ జరిగిందో వాక్యం అనే, అంటే దేవుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే నువ్వు ఎప్పుడైనా మన బైబిల్ చదివినప్పుడు కానీ అలా మనం తెలుసుకోవచ్చు. సో అసలు దేవుడు, నేను మీకు చెప్పాను, మనల్ని అందరినీ ఆశీర్వదించడం దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సృష్టిని క్రియేట్ చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే అందరినీ కూడా ఆయన ఆశీర్వదించాడు. నిజంగానే 1:28లో నేను చదివించాను. మీరు మరి ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిందించండి, దాన్ని లోపరుచుకోండి అని ఆయన అందరినీ దీవించాడు. అయితే నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క మిస్టేక్స్ ని కవర్ చేసుకుంటా ఉంటావో, లేకపోతే ఒప్పుకోవడానికి ఇష్టపడవో, అది నీ జీవితానికి సంబంధించిన విషయం, నాకు సంబంధించిన విషయం. ఈ పాయింట్ నా దగ్గరకు వస్తే
మీ దగ్గరికి వస్తే అది మీకు సంబంధించిన విషయం అవుతుంది. కాబట్టి వాక్యం అనే అర్థంలో మన జీవితాలను మనం పొరపాట్లను ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మళ్ళీ మనకు గొప్ప అవకాశాలు, దేవుని దయ దాక్షిణ్యాలు ఆయన తప్పనిసరిగా మన మీద కురిపిస్తాడు. బైబిల్ ఈ రోజు నేను ఒక రాజు ఒప్పుకోకుండా ఎలాంటి పతనంలోకి వచ్చాడో చూపిస్తాను. దేవుడు రాజుని సైతము విడిచిపెట్టలేదు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 26వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతిక్రమములు దాచిపెట్టేసుకున్నాడు. ఒప్పుకోవటానికి అసలు ఇష్టపడని ఒక రాజు గురించి నేను ఈరోజు మొదటిగా మీకు చెప్పదలుచుకున్నాను. ఆయన పేరు ఉజ్జియా, యూదా దేశపు రాజు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో 3వ వచనం నేను చదువుతున్నానండి. చూడండి, 2 క్రానికల్స్ 26వ అధ్యాయం 3rd verse. ఉజ్జియా యాలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏడెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకన్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతడిని వర్తిల్లా చేస్తును. ఒక రాజు ఒప్పుకోకపోవటం చేత, లేకపోతే ఒక రాజు కవర్ చేసుకోవటం చేత ఎలా నష్టపోయాడో, వర్ధిల్లకుండా ఆగిపోయాడో మొదటిగా ఆ మాట నేను తెలియజేస్తున్నాను. 2వ దినవృత్తాంతంలో ఉజ్జియా అనే రాజు ఎన్ని సంవత్సరాలకి రాజు అయ్యాడని వాక్యంలో రాసింది? 16 సంవత్సరాలకే రాజయ్యి 52 సంవత్సరాలు ఏలాడు. అంటే దావీదు మహారాజు కంటే కూడా ఎక్కువ సంవత్సరాలు ఏలాడు కదండి. దావీదు మహారాజు ఇజ్రాయేల్ దేశాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈయన 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంతేకాదు తన ప్రారంభ సంవత్సరాలలో ఎలా ఉండేవాడంటే అతను యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. ఉజ్జియా రాజు, యూదా దేశపు రాజు గారి గురించి నేను మీకు చెప్తున్నాను. ఆయన పేరు ఉజ్జియా. ఈయన తన ప్రారంభంలో 16 ఏళ్లకే రాజైపోయాడు. ఆ యంగ్ గా యవ్వనస్తుడిగా రాజైన తరువాత ఇతను ప్రతి విషయంలో కూడా దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తిస్తూ వచ్చేవాడు. ప్రతి విషయము దేవుడి మీద ఆధారపడటం ఇతనికి అలవాటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థం, ఎవరి దృష్టికి యథార్థవంతుడిగా? దేవుని. మనం ఎప్పుడు కూడా పెట్టుకోండి, మనము దేవుని దృష్టికి యథార్థవంతులుగా జీవించడం అలవాటు చేసుకోవాలి. మానవుల దృష్టికని అప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తాం. అంతేకాదు ఎప్పుడు ప్రతి విషయంలో కూడా తను ఏం చేసేవాడంటే ఏదైనా సరే అతడు దేవుణ్ణే ఆశ్రయించేవాడు. ఇంకెవరి దగ్గరికి పోయేవాడు కాదు. వాడు సహాయం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వీడు సహాయం చేస్తారు, వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తన విషయాలు తీసుకుని వెళ్ళేవాడు. ప్రతి పాయింట్ కూడా దేవుడే. ప్రతి ఏదైనా సమస్య వచ్చిందా ప్రార్థనే, ఏదైనా విషయం వచ్చిందా దేవుడే, ఏదైనా కష్టం వచ్చిందా దేవుడి పాదాల దగ్గరికి. ఇలా తన జీవితంలో ప్రారంభిస్తే దేవుడు కూడా అతనికి ఎంత కాలము దేవుడి మీద ఆయన ఆధారపడ్డాడో అన్ని సంవత్సరాలు కూడా ఉజ్జియా అభివృద్ధిలోకి వచ్చాడు. ఎప్పటి వరకు వచ్చాడు? ఎన్ని సంవత్సరాలు దేవుడి మీద ఆధారపడ్డాడు, ఎన్ని సంవత్సరాలు దేవుడిని ఆశ్రయించాడు, ఎన్ని సంవత్సరాలు దేవుడి దగ్గరకు వచ్చాడు, అన్ని సంవత్సరాలు కూడా వర్తిల్లాడు. 15వ వచనం చూడండి, లాస్ట్ లైన్ లో అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను కనుక అతని కీర్తి దూరంగా వ్యాపించింది. ఏం చేస్తున్నాడంటే ఉజ్జియా రాజు గారు ఒక ఎక్సలెంట్ కింగ్ అన్నమాట. 52 years పరిపాలన చేశాడంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అంటారు. ఎందుకంటే ప్రతి కష్టానికి దేవుడి దగ్గరికే వస్తాడు, ప్రతి కష్టానికి దేవుడి దగ్గరే ప్రార్థన చేసుకుంటాడు, ప్రతి కష్టము కూడా దేవుడికే చెప్తాడు, దేవుడిని ఆశ్రయిస్తాడు, ప్రతి విషయంలో కూడా ఆ విజయం సాధిస్తాడు. అంతేకాదు దేవుడి దృష్టికి ఎప్పుడు సిన్సియర్ గా ఉంటాడన్నమాట. బైబిల్ ఏం రాసిందంటే యథార్థవంతులకి చీకటిలో వెలుగు పడుతున్నాడు. ఎవరికి? యథార్థవంతులు కానోళ్ళకి దానికి రివర్స్ అవుతాం. జాగ్రత్త, దేవుడు చూసి చూడటట్టుగా ఉంటాడు అనుకోకండి. అన్ని చూస్తాడనే విషయం మనందరికీ కూడా బాగా తెలుసు. ఇంకా అతని జీవితంలో చీకట్లో యథార్థవంతుల గుడారాలు వర్ధిల్లును అని బైబిల్లో రాసింది. ఎవరి గుడారాలు వర్ధిల్లును? గుడారం అంటే ఇల్లు. నువ్వు, నీ పిల్లలు,
నీ కుటుంబం, నీకు సంబంధించిన వాతావరణం అంతా వదిలేదు. ఎప్పుడు నువ్వు యథార్థవంతురాలుగా జీవిస్తే, నువ్వు సిన్సియర్ గా ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే తప్పనిసరిగా వర్ధిల్లింప చేస్తాడు. అభివృద్ధిలోకి నేను తీసుకుని రావడం దేవుడు చేయగలడు. అలా చేస్తా ఉంటే దేవుడికి కూడా చాలా ఉత్సాహం అనిపించింది అన్నమాట. ఇతను చూస్తే ఒక రాజు ఇంత గొప్పగా జీవిస్తున్నాడు. ఒక రాజయ్యుడు కూడా ఎన్నోసార్లు అబద్ధాలు ఆడడానికి అవకాశాలు వస్తాయి, ఎన్నోసార్లు తప్పులు చేయడానికి అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి ఎన్నోసార్లు ఏదైనా చేయొచ్చు అనే భావం కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎంత తొలగిపోకుండా నమ్మకంగా జీవిస్తున్నాడని చెప్పి దేవుడు కూడా అతని ప్రతి విషయంలో ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. మరి అతడు అంబులు గాని, పెద్దరాడు, యంత్రాలు ఇవన్నిట్లో అభివృద్ధి చెందాడు అనమాట. ఎంత అభివృద్ధి చెందాడంటే అతనికి ఎప్పుడు ఆశ్చర్యకరమైన సహాయాలు వచ్చాడు. ఎంత ఆశ్చర్యపరిచింది నాకు మాట చదువుతున్నప్పుడు. అతడు స్థిరపడేదాకా, ఎప్పటి వరకు? అతడు రాజుగా చక్కగా స్థిరపడే వరకు అతనికి ఎప్పుడు ఆశ్చర్యకరమైన సహాయాలే వస్తా ఉండేవి. కాబట్టి అతని కీర్తి అన్ని దేశాల్లోకి వెళ్ళిపోయి అందరూ చెప్పుకోవడం యూదా దేశంలో ఇప్పుడు విజయాన్ని అతని అభివృద్ధిలోకి వచ్చాడంటే అతని ఆశ ఎంత కాబట్టి ఆయన కీర్తి గురించి ప్రజలందరూ చెప్పుకుంటా ఉండేవారు. దేవుని స్తోత్రం. ఎంత బాగుందండి అసలు చదువుతా ఉంటే. ఈవెన్ మనమైనా సరే వాళ్ళు మనట్లాంటి మనుషులే, అవునా కదా? ఆయన రాజులకే కష్టం, అబద్ధం ఆడకుండా ఉండాలంటే కష్టం. ఎన్నోసార్లు ఇలా చేయొచ్చు చేయడానికి స్వతంత్రం ఉన్నటువంటి అధికారం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా తన జీవిత కాలంలో కొన్ని సంవత్సరాల పాటు అతను పూర్తిగా యథార్థవంతుడిగా, నమ్మకస్తుడిగా, ఏ కష్టం వచ్చినా దేవుడి దగ్గరికే రావడం అలవాటు చేసుకున్నాడు. ఎంతకాలం అలా అలవాటు చేసుకున్నాడో అంతకాలము దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయాలు పంపిస్తూ వచ్చాడు. అందుకని అతని గురించి మాట్లాడుకునేవారట ఆ రోజుల్లో. ఉజ్జియాలంటే ఒక స్పెషాలిటీ ఉందండి బైబుల్లో. ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఉజ్జియాని ఆయన పరిపాలన చేస్తాడట. అతను ఎంతో యథార్థవంతుడిగా ఉన్నాడట. అతనికి చాలా ఎప్పుడు చూసిన ఆశ్చర్యకరమైన సహాయాలు వచ్చాయంట అతనికి అని చెప్పుకునే అంతలాగా అతని కీర్తి పెరిగిపోయింది అన్నమాట. అంత అభివృద్ధిలోకి వచ్చేసాడు. ఎందుకనంటే అతను ఎప్పుడు దేవుడినే ఆశ్రయిస్తా ఉండేవాడు. కొన్ని సంవత్సరాలు అయ్యాక అతని హృదయంలోకి గర్వం వచ్చింది. ఇంత నేను సంపాదించాను, ఎంత నాకు వచ్చింది, నేను ఎంత అని సంపాదించాను. బాగా సంపాదించిన తర్వాత 16వ వచనంలో, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. ఆస్తులు సంపాదించాక, అందరూ అభివృద్ధిలోకి వచ్చాక, దేశం బాగా ఉన్న తర్వాత హృదయం లోపలికి ఏమొచ్చింది? అన్నిటికంటే ప్రమాదకరమైన రోగం గర్వం. మిగిలిన పాపాలన్నీ భూమి మీద ప్రారంభించబడ్డాయి, గర్వం మాత్రం పరలోకం నుంచి ప్రారంభించబడ్డాయి. ఎలాగా? లూసిఫర్ అనే దేవదూత, దేవుడిని దేవదూతలు అందరూ గాన ప్రతిగానాలు చేస్తా ఉంటే ఆ దేవదూతలో ఒక దేవదూతకి లూసిఫర్కి ఒక ఆలోచన వచ్చింది. ఈయన్నే ఎందుకు ఆరాధన చేయాలి? ఈయన కంటే నా సింహాసనాన్ని ఇంకా పైన పెట్టుకుంటాను, ఇతనికంటే నేనే గొప్పగా ఉంటాను, వీళ్ళందరూ కలిసి నన్ను స్తుతించాలి, నాకు ఆరాధన చెయ్యాలి అనే ఆలోచన దేవుణ్ణి ఆరాధన చేస్తున్న దేవదూతల్లో ఒక దేవదూతకు వచ్చింది. ఆ దేవదూత పేరు లూసిఫర్. మనం సాతాను అని మాట్లాడుకుంటున్నామా, మన దెయ్యం అని మాట్లాడుకుంటున్నామా? ఒక దేవదూతకి పరలోక రాజ్యంలోనే వచ్చింది గర్వం అనేటువంటి విషయం. వస్తే దేవుడు అక్కడి నుంచి దాని కిందకు వేసినప్పుడు దాంతో పాటు కొన్నింటిని మళ్ళా భూమి మీదకి తీసుకుని వచ్చి అవి ఏం చేస్తాయంటే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్న వాళ్ళ మీదకి పడతా ఉంటాయి అన్నమాట. హృదయాన్ని ఖాళీగా పెట్టుకున్న వాళ్ళ మీదకి ఈ దురాత్మలు వెళ్ళి పడతా ఉంటాయి. ఎక్కడి నుంచి ప్రారంభించబడిందో సాతాన రాజ్యం అర్థమైందండి మీకు? అధిక గ్రంథానికి సాతాన్ అనే మాట వాడకూడదు. మనం గర్వము వలన పరలోకం నుంచి కింద పడద్రోయబడింది లూసిఫరు. తను ఒక్కటే పడలేదండి, ఎప్పుడు ఒక్కటే ఉండదు. తాను చెడ్డకొద్ది నలుగురిని చెడుతుందని అది చెడింది కాకుండా నలుగురిని చెడగొట్టడానికి వాళ్ళని కూడా తీసుకొచ్చాడు. చెడగొట్టి తీసుకుని భూమి మీద పడినప్పుడు ఇట్లాగే ఎవరైతే దేవునికి ఇష్టం లేకుండా ఉంటారో వాళ్ళ మీద పడి వాళ్ళని శోధించి, ఒకవేళ దేవుని నమ్ముకున్న వాళ్ళ మీదకి ఆ సాతాను ఏదైనా కార్యం చేయాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. దేవుడు పర్మిషన్ ఇస్తేనే, కాబట్టి వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. సో ఇక ఇతర హృదయంలోకి బాగా స్థిరపడిపోయాడేమో, గర్వం వచ్చిందనమాట.
రకమైన గర్వం వచ్చింది. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్ప, అంతా ఇంత అనుకుని గర్వం వచ్చేటప్పటికి అతని గర్వం వచ్చి ఏం చేశాడంటే దేవాలయంలోకి వెళ్ళి ఆయన ధూపం వేయడం మొదలు పెట్టాడు. ఈ పని ఎవరు చేయాలంటే అహరోను సంతతి వారైన యాజకులు దేవాలయంలోకి వచ్చి ధూపం వేయాలి. ఆ పని వాళ్ళని చెయ్యనివ్వకుండా ఉజ్జియా అనే రాజు యొక్క గర్వము హృదయం లోపల ప్రవేశించిన గర్వాన్ని బట్టి ఆయనే ధూపం వేయడం మొదలు పెట్టాడు. వెంటనే ప్రధాన ఈ యాజకులు చూసి గబగబా దేవాలయంలోకి వచ్చి, రాజా మీరు చేస్తున్నది ఏంటి? మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. మీరు రాజుగారు మీరు పరిపాలన చేయండి, మేము యాజకులు మా పని మేము చేస్తాం. ఇతర విషయాలు అనవసరంగా కల్పించుకోండి కదా, అలా అయితే ప్రమాదమే. అనవసరంగా ఇతర విషయాలు కలగ చేసుకోకూడదు. హద్దులు ఉండాలి. చెప్పండి, ఏముండాలి? హద్దులు, సరిహద్దులు ఆయన పెట్టండి. మాటల్లో హద్దులు ఉండాలి, చేసే పనుల్లో హద్దులు ఉండాలి. అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు. నీ దగ్గరికి నిజంగా ఎవరైనా సహాయానికి వస్తే నువ్వు చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, నువ్వు చేయగలిగితే సహాయం కూడా చేయొచ్చు. కానీ హద్దులు దాటితే చాలా ప్రమాదం. దాటాడు హద్దు. ఎంత ప్రమాదం అంటే సరిహద్దులు దాటేశాడు. రాజుగారు పరిపాలన చేయాలండి, వేరే విషయాలు జోక్యం చేసుకోకూడదండి. వేరే విషయాలతో ఆయనకు సంబంధం లేదు. పరిపాలన అడ్మినిస్ట్రేషన్ వరకు అతను చేయాల్సింది. కానీ ఇప్పుడు ఏం చేస్తాడంటే ధూపం వేయడానికి దేవాలయంలోకి వచ్చేసాడు. ఆ పని చేయాల్సింది యాజకుడు. వాళ్ళు చెప్పారు వచ్చి, రాజు మీరు అలా చేయకండి, ధూపం వేసే పని మేము కదా చేస్తాం, అహరోను సంతతి వాళ్ళు చేయాల్సిన పని మీరు ఎందుకు చేస్తారంటే వాళ్ళని మీద రౌద్రము పుట్టుకొచ్చి కోపం వచ్చిందంట రాజుకి. ఎవరి మీద? ఎవరైతే మంచి చెప్పారో, కొంతమంది మంచిగా చెప్తేనే కోపం వచ్చేస్తా ఉంటారు. మంచి చెప్పినప్పుడు ఏమొస్తుందంటే కోపం వస్తుంది. అలా చేయకూడదండి. అతిక్రమాన్ని కవర్ చేసుకోకండి. ఒప్పుకోవడానికి విడిచిపెట్టని స్వభావం కూడా ఉంచుకోకండి. ఒప్పుకొని మిస్టేక్స్ అయినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టేసేయండి. పట్టుకుని తిరగదు వాటిని మళ్ళీ మీరు. అది మీ పని కాదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. లిమిటేషన్స్ మెయింటైన్ చేయండి, పరిమితులు, సరిహద్దుల్లో హద్దులు ఉంచుకోండి. రాజుగారి హద్దులు రాజ్యాన్ని పరిపాలన చేయడం వరకే. యాజకుని యొక్క పని ధూపం వేసే పని. రాజుగారు ఇప్పుడు హద్దులు దాటి గర్వం వలన, కోపం వలన ఇతను హద్దులు దాటి దేవాలయంలో ధూపం వేయడానికి వచ్చాడు. ఈ రోజున మనుషులకి ఎక్కువగా మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే హద్దులు దాటి మాట్లాడడం, హద్దులు దాటి ప్రవర్తించడం, హద్దులు దాటిన స్నేహాలు, హద్దులు దాటిన ఫ్రెండ్షిప్స్, అవి చాలా చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇక్కడ అదే రాజు చేస్తే వాళ్ళు వచ్చి మంచిగా చెప్తున్నారు, అలా చేయకండి రాజా, తప్పది, మీరు ఏం చేస్తున్నారు మీరు అని చెప్తుంటే చాలా కోపం వచ్చేసిందండి ఆయనకి. నేను ఈరోజు ఒక మాట చెప్తాను అనుకుంటా. ఎప్పుడైనా బైబిల్లో మీరు చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యపేస్తాను. యోబు అన్నాడు, నాకు ఉపదేశం చేయండి, నేను ఎక్కడ తప్పిపోయినా మీరు నాకు మాట చెప్పండి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యోబు గురించి బైబిల్లో ఏం రాసిందంటే నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని యోబు గురించి దేవుడు చెప్తే యోబు అంటున్నాడు, నేను ఎక్కడ తప్పిపోయినా అవి నాకు చెప్పండి, నాకు మీరు ఉపదేశం చెయ్యండి. అలా ఎలాగంటే ఎంత అసలు యోబు మనసు ఎలా ఉందో నాకు ఆశ్చర్యం వేసింది. నాకు ఉపదేశం చెయ్యండి, నేను ఎక్కడ తప్పిపోయినా మీరు నాకు చెప్పండి, నేను చెప్తే నేను సరి చేసుకుంటా అంటున్నాడు యోబు. కానీ యోబు గురించి దేవుడు అద్భుతమైన సాక్ష్యం చెప్తే అలాంటి వ్యక్తి ఎలాంటి మాట చెప్పాడు. భక్తుడు దావీదు అన్నాడు, ప్రభువా నీకు ఆయాసకరమైన విషయాలు నాలో ఉంటే నాకు చెప్పండి, నాకు ఇప్పుడే తెలియచేయండి ప్రభా, నాకు నేను సరి చేసుకుని విడిచిపెట్టేస్తాను అని చెప్పాడు. కాబట్టి ఎవరైనా మనకి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు కానీ, వ్యక్తిగతంగా ఎవరైనా మాట్లాడినప్పుడు కానీ నీవు కోపం తెచ్చుకోకూడదు. గర్వం వలన, అహంకారం వలన ఎందుకు ఒప్పుకోరో చెప్పాలా? ఇదే రీజన్. ఒప్పుకోకపోవడానికి ఫస్ట్ రీజన్, అది కారణం ఏంటంటే భయంకరమైన గర్వం. తర్వాత కోపం వచ్చేస్తుంది అనమాట వాళ్ళ మీదకి వెళ్ళి. నాకు ఈ విషయాన్ని అంటే చెప్తున్నప్పుడు ఒక పాయింట్ గుర్తొచ్చింది. లాస్ట్ టైం పద్మజ గారు అనే ఆవిడ వాళ్ళ భర్త కలిసి ఇద్దరు పిల్లలు, వాళ్ళ పుట్టిన పిల్లలు ఇద్దరు చనిపోయారు కదా. వాళ్ళ ఇంటికి ఆ పద్మజ గారి తమ్ముడు, ఇద్దరు కూడా బాగా చదువుకున్న వాళ్ళండి, బాగా విద్యావంతులు. మరి వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా వీళ్ళిద్దరు చంపారు.
అది పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. అయితే ఒక విషయం నేను దీంట్లో మీకు చెప్పాలనుకున్నాను ఏంటంటే, వాళ్ళ మేనమామ పద్మజ గారి యొక్క తమ్ముడుగా వేరొక ప్రాంతంలో ఉండేవాళ్ళట. వీళ్ళ చెల్లి ఫ్యామిలీ వాళ్ళంటే సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీని చూడడానికి వాళ్ళ పురుషోత్తమ గారికి ఒక రోజు వచ్చి వీళ్ళందరినీ గమనిస్తున్నారు. భార్య, భర్త, పిల్లలిద్దరు, గైడ్స్ ఇద్దరిని గమనించి వాళ్ళ తమ్ముడు ఏం సలహా ఇచ్చాడంటే, అక్క అంటే మిమ్మల్ని చూస్తుంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏదో కానీ తేడా ఉంది మీరు, కాబట్టి మానసిక సంబంధమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయండి అని చెప్పారట ఆయన. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి అక్క, నాకు ఎందుకో మీ అందరిలో కొంచెం తేడా కనిపిస్తుంది అని అంటే ఆమె చెప్పారట. పేపర్లో రాశారు, నేను చెప్పిన మాట కాదండి, న్యూస్ పేపర్లో రాశారు. ఆమె అన్నారట, నువ్వు వచ్చి మా ఇంటికి చూసి మమ్మల్ని వెళ్తే వెళ్ళు, ఇలా చెప్పదలుచుకుంటే మా ఇంటికి రానే రావద్దు, మేమందరం చాలా బాగున్నాము అని చెప్పారట. అంటే చెప్పిన మాట వినకపోతే ఎవరికైనా నష్టం? ఇప్పుడు దాచిపెట్టేశారు, ఆ విషయాలన్నీ కూడా దాచిపెట్టేశారు. రేపొద్దున వాడు ఇప్పుడు హాస్పిటల్లో మళ్ళీ ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు వైజాగ్లోనే, రేపొద్దున వాడు మళ్ళీ రికవరీ అవుతారు. ఇప్పుడు ఈ మానసిక వ్యాధులు తగ్గుతాయండి. అయినప్పుడు మీ చేతులతోనే మీ పిల్లలు చంపారు అనేది తెలిసినప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో ఆలోచించాలి ఎప్పుడైనా. అంటే తప్పు అవుతున్నప్పుడు అక్కడ నాకేదో తేడా కనిపిస్తుంది మీలో, మీరు వెళ్ళండి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి చూపించుకోండి అని అంటే ఆమెకు విపరీతమైన కోపం వచ్చిందట. ఆ రోజు నువ్వు వస్తేరా లేకపోతే మారే మా ఇంటికి, కానీ మాకు ఎలాంటి సలహాలు ఇవ్వద్దు, మేము అందరం చాలా ఆరోగ్యంగా ఉన్నాము అని. చివరి ఎవరు నష్టం లేదు. రేపొద్దు తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు కనిపించకపోతే ఆలోచించారా? వాళ్ళ పిల్లలు ఇబ్బందులు పడుతుంటేనే మనం ఎంత బాధపడుతుంటానే, పిల్లల్ని కన్న కూతుర్ని చంపేస్తున్నాం అనే విషయం అర్థమైన రోజున వాళ్ళ పరిస్థితి ఏం చేస్తారు అంటే, దేవుడు ఎప్పుడు కూడా ఇక్కడ యాజకులైన వాళ్ళు వచ్చి మీరు ధూపం వేయకూడదని చెప్పడం అనేది రాజును ప్రేమించి ఆ మాట చెప్పారు. అర్థం చేసుకోండి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించి మనలో ఉన్న పొరపాట్లను చెప్తా ఉంటాడు. ఇచ్చకపు మాట్లాడువారు నోరు నష్టాన్ని మనకి కలుగజేస్తుంది. మనం చేసిన తప్పులు కూడా ఎగతాళిగా చేసుకుని దాన్ని కవర్ చేసుకుని ఇలాంటివి చేసినప్పుడు మనకి నష్టం. మనం సరి చేసుకోవడానికి వాక్యం మనకు వచ్చినప్పుడు అది మనకి ఎంతో ఆశీర్వాదము. దేవుని స్తోత్రం అనేది. అప్పుడు కోపం తెచ్చుకోవడం కాదు. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళ తమ్ముడు మానేశాడు. ఆయన తర్వాత రిపోర్టర్స్ కి చెప్పిన మాట, మానేశాను నేను, ఈ చివరికి ఘోరం జరిగిందని వార్త వచ్చాక నేను ఇప్పుడు వచ్చానని చెప్పారు. ఎందుకంటే మా తరాల్లో ముందున్న వాళ్ళకి కూడా ఉంది ప్రాబ్లం, అది రెక్టిఫై చేసుకుంటుందని నేను మా సిస్టర్కి ఇలా చెప్తే ఆ రోజు ఇలా జరిగింది అని చెప్పి చివరికి వాళ్ళు నష్టపోవడం జరగడం మనం చూసాం. ఇప్పుడు ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనలో ఉన్న లోపాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. అది వాక్యం అనే అర్థంలోనే మనం చూసుకోవాలని నేను చెప్తున్నాను. మన సంతిష్టం కాదు ఇక్కడ, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టుగా కాదు, మీకు ఇష్టం తోచినట్టుగా కూడా కాదు. ఇది మాత్రం క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఒప్పుకుని విడిచిపెట్టే విషయాన్ని మనం కలిగి ఉండాలి. విశ్వాసులు అనబడేవారు తప్పకుండా. వీడు ఛాలెంజ్ గా చెప్తున్నాడు. యోగులు అంటాడు, నేను ఎక్కడ నాకు ఉపదేశం చేసి చెప్పండి, ఎక్కడెక్కడ తప్పులు చేసినా అవన్నీ ఒప్పుకుంటాను అంటాడు. ఆయన చేస్తానికి ఎవరు ఉంటే కదా అది ఒప్పుకోవడానికి. దేవుడే చెప్పాడు ఆయన ఏం చేయలేదని. మరి ఇట్లాగే చెప్పారు. దావీదుకు కూడా వచ్చి నాతాను ప్రవక్త చెప్పాడు, నువ్వు ఇలా పనిచేస్తావని చెప్పగానే అతన్ని ఏ జైల్లో వేసాడా. నాతాను ప్రవక్త వచ్చి నువ్వు పక్షపాత పలానా తప్పు చేస్తావని చెప్తే నువ్వు నా మీదే ఇలాగ చెప్తావా, ఈ దేశానికి నేను రాజునైతే నా మీదే ఇలాంటి మాటలు మాట్లాడతావా, నువ్వు ఎంతసేపు నువ్వు ఈ ప్రాణాలు తీయగలను అని మాట్లాడాడు దావీదు. అనకుండా వెంటనే చాలా ఏడ్చాడు, చాలా ప్రార్థన చేశాడు. 51 కీర్తన రాశాడు. మళ్ళా రక్షణ దయచే ప్రభావ, మళ్ళా పరిశుద్ధాత్మ దయచే ప్రభావ, మళ్ళా నీతిగా ఉండేటట్టుగా చేయ ప్రభావ, నన్ను మాత్రం దూరం చేయదు ప్రభావ. ఏడ్చి ప్రార్థన చేస్తే సెకండ్ ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పరా, ఈసారి బత్షెబాకు పుట్టిన సొలొమోనే యూదా దేశానికి రాజయ్యాడు. దేవుని స్తోత్రం. ఆ గోత్రం నుంచి యేసుప్రభు వచ్చారు. అర్థమవుతుందండి. ఏ గోత్రం అయితే ఏ గోత్రికులైతే అట్లాగా ఒప్పుకున్నారో, కన్ఫ్యూస్ అయ్యారో, ఆ గోత్రంలో నుంచి యేసుప్రభు రావడం అనే దాన్ని మనం ఇక్కడ చూస్తాం. దేవుడి ఈరోజు మన జీవితాల్లో గమనించండి. ఇక్కడ రాజుగారు అతిక్రమాన్ని ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా వాళ్ళ మీద కోపం తెచ్చుకుని భయంకరమైన గర్వం అన్నమాట. కోపం ఎక్కువ ఎవరి మీదకి వస్తుందంటే ఉదయం లోపల గర్వం ఉంటే వస్తుందండి. ఎక్కువ పర్సెంట్ హృదయ అంతరంగంలో ఎక్కువ పర్సెంట్ అంటే పరిశుద్ధమైన కోపం కూడా ఉందండి. యేసుప్రభుకు కూడా కోపం వచ్చింది. ఆ పరిశుద్ధమైన కోపం ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళు ఇష్టపడరు, అప్పుడు కోపం వస్తుంది. అది సహజమైంది. సాయంత్రానికి దాన్ని వదిలించాలి.
దేవుని వాక్య ప్రకారం. అలా కాకుండా హృదయపు గర్వాన్ని బట్టి వచ్చే కోపం ఒకటి ఉంటుంది, దాన్ని మాత్రం జాగ్రత్తగా పరీక్షించి దాన్ని వదలాలి. రాజు వెళ్ళలేదండి. ధూపం వేసే పని నీది కాదు, నువ్వు హద్దులు దాటేవని ఎంత చెప్తున్నా కానీ వెళ్ళలేదు వాళ్ళు చెప్పి చూశారు. అలా చూస్తూ ఉండగానే యాజకుడు అక్కడ నిలబడ్డారా, రాజు అక్కడ నిలబడ్డాడు. ఆ మందిరం లోపలే నెమ్మదిగా అతనికి కుష్టి వ్యాధి వచ్చేస్తాను. వీడు చూస్తానే ఉన్నారు, అతన్ని చూస్తానంటే ఒప్పుకోలేదు. ధూపం వెయ్యలే, మీరే ధూపం వేసుకోండి అనట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఇంకా వాడు తిరగబడి వాళ్ళ మీద కోపం తెచ్చేసుకోవడం చేత నెమ్మదిగా వీళ్ళు చూస్తూ ఉండగానే కుష్టి వ్యాధి కొంచెం వస్తే బయటికి తోలేసి రాజుని ఒక గదిలో పెట్టి బంధించేశారు. ఎందుకంటే కుష్టి వ్యాధి కలిగిన వారు ఆ ఊర్లలో ఉండరు, ఊరు బయట వాళ్ళు ఉండాలన్నమాట. ఈయన రాజు కాబట్టి వేరొక ప్రాంతానికి తీసుకెళ్లిపోయి ఒక చిన్న గదిలో ఆయన జీవితం అంతా లాస్ట్ వరకు అక్కడే ఉండిపోయాడు. తర్వాత వాళ్ళ కొడుకుని యూదా దేశానికి రాజుగా వాళ్ళు అభిషేకం చేశారు. అతిక్రమాన్ని కవర్ చేసుకోవడం, ఒప్పుకోకుండా చెప్పిన వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం చేస్తున్నారా? అది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి విషయము. అంటే మీరు ప్రమాదంలో పడ్డారన్నమాట, ప్రమాదంలోకి వెళ్ళారు అనే విషయాన్ని, చాలా ప్రమాదంలో పడ్డారు. అంత తేలిగ్గా మిమ్మల్ని దేవుడు వదలడు, ఎవరిని కూడా వదలడు అనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒప్పుకొని విడిచిపెట్టి ఒక వ్యక్తిని చూపిస్తాను, పౌలు గారు. అపోస్తలుడైన పౌలు అద్భుతమైన సేవా పరిచర్య చేసిన వాళ్ళలో పౌలు గారిని నేను మీకు చూపిస్తా. అసలు అతను ఎలా ఒప్పుకున్నాడు, దేవుడు అతను ఏ విధంగా దీవించాడో తిమోతికి రాసిన మొదటి పత్రికలో అతని కన్ఫెషన్ ఎలా ఉందో చూడండి, చాలా అద్భుతముగా ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఒప్పుకుని విడిచిపెట్టి దేవుడి చేత వాడబడిన అద్భుతమైన వ్యక్తి పౌలు గారు. అతను గమలీయేలు పాదాల దగ్గర గొప్ప వేదాంత విద్యను అభ్యసించాడు. వాళ్ళ కుటుంబీకులు పరిసయ్యులు. ఆయన ఎంతో స్థితిమంతుడు, ధనవంతుడు, ఆస్తిపరుడు, రోమా సిటిజన్షిప్ కలిగిన వాడు. ఇంకా బోర్డు చెప్పచ్చు గురించి చెప్పాలంటే. అలాంటి ఆయన రక్షించబడిన తర్వాత తిమోతికి రాస్తూ ఆయన అంటున్నారు, మొదటి అధ్యాయం ఎలా ఒప్పుకున్నాడంటే తన గురించి 16వ వచనంలో, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిని. చెప్పండి, ఆయన ఎలా ఒప్పుకుంటారు? ఆయన ఎవరట? నేను. ఎవరి గురించి? ఇప్పుడు మామూలుగా తనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ ఒప్పుకోవడం పర్వాలేదు, కొంచెం బెటర్గా అనిపిస్తాము. తనకంటే తక్కువ వాళ్ళు, తనకంటే చిన్నవాళ్ళు ముందు ఒప్పుకోవడం చాలా కష్టం. అలా కదా, మీ పిల్లలకి మీరు సారీ చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అది చాలా కష్టం. మీకంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా సారీ అని చెప్పడం కొంచెం సులువుగా అనిపిస్తుంది. మీ పిల్లలకి మీరు సారీ చెప్పాలంటే పేరు పట్టాల్సి వీళ్ళకి చెప్పడం ఏంటని. పౌలు గారు ఆత్మీయ శిష్యుడు తిమోతి. పౌలు గారు వాక్యం చెప్పగా రక్షణలోకి వచ్చిన ఆయన తిమోతికి లెటర్ రాసి, తిమోతి మీ ఆత్మీయ తండ్రి ప్రధాన పాపి అని తిమోతి దగ్గర ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం పాపంట? మన తప్పు కాదు, ప్రధాన పాపి అని చెప్పి, ఎంత కన్ఫెషన్ అంటే ఎంత, అది ఒప్పుకోవాలంటే చాలా తగ్గింపు మనసు ఉంటేనే ఒప్పుకోవడానికి అవుతుందండి. ఒప్పుకోని కోపము, లోపల గర్వం అన్నమాట, భయంకరమైన గర్వం ఉంటే కనుక వాడు ఒప్పుకోరు. అదే ఇండికేషన్. లోపల గర్వం ఉంటే వాడికి ఒప్పుదల ఉండదు. గర్వము లేకుండా తగ్గింపు హృదయం ఉన్నప్పుడు ఆ మనిషికి తప్పకుండా కన్ఫెషన్ అనేది ఉంటుంది. పౌలు గారితో అంటున్నాడు, మీ ఆ గురువు గారు లేకపోతే నిన్ను నడిపించిన మీ ఆత్మీయ తండ్రి ఎలా అంటాడంట? ప్రధాన పాపి అని పౌలు గారు కన్ఫెస్ అయ్యారు. నాకు చాలా ఆశ్చర్యం చేస్తుంది. మనం మామూలుగా దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడము, కానీ ఈయన ఏకంగా తిమోతి దగ్గర ఒప్పుకుంటే తిమోతికి రాసిన లెటర్లో రాస్తే ఇప్పుడు మనం కూడా చదువుతాము. ఇంకా ఆయన ఎలా ఒప్పుకున్నాడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో. ఒప్పుకోవటం వలన దేవుడికి నీ మీద దయ కలుగుతుంది. ఒప్పుకోవటం వలన దేవుడు నీకు ఒక గొప్ప అవకాశాలు జీవితంలో అనుగ్రహించి అభివృద్ధి పరుస్తాడని చెప్తూ ఉన్నాడు. ఒప్పుకున్న వ్యక్తి పౌలు గారండి. ఈరోజు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఎలా ఒప్పుకున్నాడంటే ఆయన 2 కేటగిరీస్ ఆఫ్ ద పీపుల్ ఉంటారు. ఒకటి మారు మనస్సు పొందిన పరిశుద్ధులైన వారికి మారు మనస్సు, రెండవది రక్షణ లేని వారికి మారు మనస్సు అనేది 2 రకాల మారు మనస్సు. కొంతమంది రక్షణ లేకుండా ఉన్నప్పుడు మారు మనసు పొంది అంటే ఏంటంటే ప్రభువా పాత పాపాలన్నీ క్షమించి బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడే ముందు
ఎవరైతే దేవుడి దగ్గర వాళ్ళ తప్పుల్ని ఒప్పుకుంటారో అది ఒక ఒప్పుకోలు. రెండో ఒప్పుకోలు ఏంటంటే రక్షించబడిన వారి యొక్క ఒప్పుకోలు. రక్షించబడ్డాం కదండి, మేము పరిశుద్ధులు అయిపోయాం, పరిశుద్ధులు అని అన్నారు అంటే రక్షించబడిన వారిని బైబిల్ పరిశుద్ధులు పిలిచింది. మరి పరిశుద్ధులు అని అన్నారు కదండి, మేము అందరం పరిశుద్ధులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి అనుకుంటారేమో. రెండు మారు మనసు కావాలి. రక్షణ లేని వారికి మారు మనసు కావాలి, రక్షించబడిన పరిశుద్ధులకు కూడా మారు మనసు ఉండాలి. పౌలు గారు ఇక్కడ అదే చేస్తున్నారు. ఈయన రక్షణ అయిపోయింది, రోమీకి ఒక లెటర్ రాస్తా ఉన్నారు. లెటర్ రాస్తూ అంటున్నారు 7వ అధ్యాయంలో 18లో, అనగా నా శరీరం అంతా మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయటం నాకు కనిపెట్టలేదు. ఏమని ఒప్పుకుంటారండి ఆయన అంత చక్కగా? నా శరీరంలో అసలు మంచిది ఏది కూడా లేదు అని చెప్తున్నాడు ఆయన. ఎవరి శరీరంలో? పౌలు గారు తన శరీరంలో మంచిది ఏది కూడా నివసించట్లేదు అనే విషయాన్ని ఒప్పుకున్నాను. నేను బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షించబడ్డాను, నేను ఇలా చెప్తే నాకు తక్కువగా అనుకుంటానేమో, నేను బాప్తిసం తీసుకుని యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అయితే ఇప్పుడు నేను ఇలా తప్పు చేసి అలా ఒప్పుకోనండి చాలా మంది. ఇప్పుడు కూడా నాలో చాలా పొరపాటు జరుగుతున్నాయి, ఒప్పుకొని విడిచిపెట్టేయాలనేది లేకుండా ఎలా తయారవుతారంటే ఒక పరిశుద్ధమైన పరిపూర్ణమైనటువంటి దేవుడే దిగొచ్చినలా కనిపిస్తా ఉంటారు. వీళ్ళకుండా మారు మనసు. పరిశుద్ధులైన దేవుని సహవాసంకి సంఘంలో ఉండే వాళ్ళకి కూడా మారు మనసు కావాలి. ఇప్పుడు ఈయనకి ఎలాంటి మార్పు వచ్చింది అంటున్నారు, ఇప్పుడు ఒప్పుకొని ఉండాలి. మనకు కూడా ఒప్పుకోలు కావాలి, ప్రతిరోజు మనకు ఒప్పుకొని ఉండాలి. అప్పుడెప్పుడు ఒప్పుకోలు కాదు, ఇప్పుడు కూడా ప్రతిసారి మనం ఒప్పుకోవాలి. నీకు దీనత్వం అనేది అది ఉంటే నువ్వు ప్రతిసారి ఒప్పుకుంటావు చేసిన తప్పుకి అంటున్నాడు ఆయన. నా శరీరంలో మంచిదనేది ఏది కూడా లేదా, నేను మంచి చేద్దాము అని అనుకుంటున్నాను కానీ అసలు మంచి చేయలేకపోతున్నాను అంటూ, అయ్యో నేను అంత దౌర్భాగ్యం, అసలు నా శరీరంలో మంచిదనేది లేదు, నా శరీరంలో అసూయ, ద్వేషం, కోపం, మత్సరం ఇవన్నీ కూడా బాధపడుతున్నాను. మంచిదేదో చేద్దామంటే చెడే చేస్తున్నాను నేను. అసలు ఈ నియమం నుంచి దేవుడి ద్వారానే నాకు విజయం కలుగుతుంది. నేను ఎంత దౌర్భాగ్యుడనో, నా శరీరంలో మంచిదేది కూడా ఉండట్లేదు అని తాను ఒప్పుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. రక్షించబడిన తరువాత ఈరోజు రక్షించబడిన వారు ఒప్పుకుంటున్నారు. అలాగా అతిక్రమాలు దాచిపెడితే వర్ధిల్లరు, వాటిని వర్ధిల్లింపు రాదండి. సంవత్సరాలు గడుస్తున్నా సరే వర్ధిల్లటం ఉండదండి. ఒక ఆమె ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఆన్ చేశాను నేను. ఒక దేవుని సేవకురాలు, చాలా ఆత్మీయ పదాలండి, పెద్ద ఆమె, వయసులో కూడా చాలా పెద్ద ఆమె. నేను ఎప్పుడైనా కానున్నప్పుడు ఆమె మెసేజ్ కూడా వింటా ఉంటాను. జస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఆమె మాట్లాడుతున్నారు. ఆ మెసేజ్ అని తెలిసి ఓపెన్ చేసి చూస్తున్నాను, లైవ్ లో వస్తుంది. ఆమె చెప్పిన మాట, మీరు ప్రార్థనకు కూర్చున్నప్పుడు మీరు 1 గంట సమయం ప్రార్థన చేయదలుచుకుంటే 30 నిమిషాల సేపు మీ యొక్క ప్రతి దేవునికి ఇష్టం లేని ప్రతి విషయాన్ని కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టి ఆ మిగిలిన అరగంట ప్రార్థన చేసుకోండి. ఈ అరగంట ఒప్పుకోలు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుందని చెప్పారు. వాళ్ళు చెప్పేది అనుభవంతో చెప్తారు. ప్రార్థన అంటే ఇంత గంట సేపు ప్రార్థన, నువ్వు అరగంట నువ్వు సరిచేసుకోవడానికి, నిన్ను ఒప్పుకోవడానికి, నీలో ఉన్న పొరపాట్లు, నాలో ఉన్న పొరపాట్లు నేను ఒప్పుకోవడానికి అరగంట సమయాన్ని కన్నీరు కాచి క్షమించమని అడిగి విడిచిపెట్టి మిగిలిన సమయాన్ని ప్రార్థనలో 10 నిమిషాలు చేసినా, ఆ తర్వాత 15 నిమిషాలు చేసినా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు వాటిని అలాగే ఉంచుకుని ప్రార్థన చేస్తా ఉంటే జీవితంలో 40, 50, 60 వచ్చేస్తా ఉంటాయి. వయసు ఏ ఒత్తిడింపు కూడా ఉండదు. ఒప్పుకుంటాడు అన్నమాట, ప్రభా నా శరీరంలో మంచిది ఏది లేదు ప్రభా, అసలు నేను చాలా దౌర్భాగ్యం, నీ ద్వారానే నాకు విజయం రావాలి తండ్రి అని పౌలు గారు 7వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాను. దేవుడు ఈరోజు మన జీవితాల్లో రక్షించబడిన విశ్వాసుల్లో కూడా ఒప్పుకోలు ఉండాలి. ఉందా? ఇలాగే లేకపోతే మనం చాలాసార్లు అది ఏదైనా వాక్యం ద్వారా మాట్లాడినా, లేకపోతే మీరు చదువుకునేటప్పుడు దేవుడు ఇలా మాట్లాడుతుంటాడు. చాలా విషయాలు నేను చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లల్ని ప్రార్థనకి తీసుకెళ్ళేదాన్ని. ఏ ప్రార్థన మిస్ అయిన జ్ఞాపకం లేదు నాకు. ఏ ప్రార్థన మారిన అలవాటు నేను రక్షించబడిన దగ్గర నుంచి కూడా గుర్తులేదు. వీళ్ళు ఎప్పుడైనా జరిగిందేమో కానీ నాకు జ్ఞాపకం లేదు. డెలివరీ అయిన వెంటనే వారం కూడా నేను చర్చిలో ఉంటాను.
అందరికీ హడలు అన్నమాట. మా మా పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు మాతో పాటు చర్చికి తీసుకెళ్ళారు. అట్లా చేస్తా ఉన్నప్పుడు ప్రతిసారి కొంచెం వచ్చిన తర్వాత మా పాప చాలా షార్ప్ అన్నమాట. మీకు తొందరగా క్యాచ్ చేస్తుంది ఏదైనా సరే. నేను చెప్పిన ప్రసంగాలు చిన్నప్పటి నుంచి కూడా వింటా ఉండేది. వీటి స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు నాతో పాటు తీసుకెళ్తే ఇంటికి వచ్చిన తర్వాత నన్ను అడిగేదన్నమాట. ఎప్పుడైనా ఏదైనా విషయం వచ్చింది అనుకోండి, నువ్వు మొన్న ప్రసంగంలో ఇలాగని చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు చేసిన దానికి తేడా ఉంది కదా అని అడిగేది దాని నుంచి. అప్పుడు ఆ పిల్ల చెప్తా ఉన్నప్పుడు చాలాసార్లు ఇలా జరిగింది. అవన్నీ కూడా నేను ఒప్పుకుంటా ఉండేదాన్ని. అవును ప్రభా, ఇలాగా ఆ మాట నిజమే, చిన్న పిల్లగా చెప్పిన మాట కరెక్టే ప్రభా, ఈ పాయింట్లో నన్ను ఇంకా సరి చేయండి, నన్ను ఇంకా నీకెందుకు, నువ్వెంత, నువ్వు చెప్పడానికి నీకేం అర్థమైందని ఎప్పుడు నేను అనలేదు. అందుకే ఈరోజు దేవుని దయను బట్టి ఇలా సరి చేసుకుంటూ చెప్పడానికి దేవుడు సహాయం చేస్తా వస్తుంది. లేకపోతే ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా ఇంక అక్కడనే ఉంటారమ్మా. నువ్వు చెప్పడానికి వెళ్తారు పిల్లల్ని, నువ్వు చెప్పడానికి వెళ్తారు పెద్దవాళ్ళని, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎప్పుడు వస్తారు అభివృద్ధిలోకి మీరు అసలు? అలా చేయకండి, అది చాలా ప్రమాదకరమైన విషయం. పౌలు గారి లాంటి ఆయన ఒప్పుకుంటాము, తన శరీరంలో మంచిది లేదని ఒప్పుకుంటున్నాడు, లేకపోతే తన ప్రధాన పాపిని ఒప్పుకుంటా ఉన్నాడు. ఒక ఒప్పుకోలు హృదయం కలిగిన వాళ్ళలో దేనత్వమైన స్వభావం ఉంటుందండి. ఏమేమి లక్షణాలు చెప్తాను. ఒప్పుకోలు ఉన్న వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటే త్వరగా నేను చెప్తాను. ఒప్పుకోలు హృదయం కలిగిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ఎవరైతే ఒప్పుకుంటారో, లేకపోతే ఆ ప్రేయర్స్ వెళ్ళవండి. ఒప్పుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే వెళ్ళవు, అది మాత్రం నేను చెప్పగలను. వెళ్ళవు కాబట్టి వాడుకోవడానికి ఛాన్స్ లేదు. ఒప్పుకున్నప్పుడు దేవుడి దగ్గరికి చేరతాయి ప్రేయర్స్. దేవుడు అప్పుడు బలంగా మనిషిని వాడుకుంటాడు. మొత్తం బైబిల్ చరిత్రలో న్యూ టెస్టిమెంట్ లో 14 పుస్తకాలు రాసిన ఒకే ఒక ఆయన పౌలు గారు. దేవుని స్తోత్రాలు. పేతురు గారు పత్రికలు రాశారు కానీ నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని ఎక్కడ రాసుకోవాలి. పౌలు గారు రాసుకున్నారు అలా, నేను ఇలాగా నేను ఫలానా పాపని ఇట్లా అనుకుని. పేతురు గారు చాలా పొరపాటు చేయలేదా? ఆయన పత్రికలు ఎక్కడైనా రాసిందని చూసారా మీరు? అలా రాయలేదు ఆయన. అందుకే అందరికంటే ఎక్కువగా వాడబడ్డ ఆయన పౌలు గారు. 3 మిషనరీ ప్రయాణాలు చేశారు, చాలా స్వార్థ ప్రకటించారు, అద్భుతమైన సేవ చేసిన ఆయన అపోస్తులైన పౌలు. కారణము ఒప్పుకోలు హృదయం. నెంబర్ 2, ఒప్పుకోలు హృదయం కలిగిన వారు కృతజ్ఞత కలిగిన హృదయం గలవారుగా ఉంటారు. వాళ్ళ లక్షణాలు చెప్తా ఉన్నాను, మనకి ఏమన్నా ఉన్నాయేమో ఆలోచించుకోవాలనుకున్నాం. వాళ్ళు చాలా థ్యాంక్స్ అంటే హృదయం కృతజ్ఞతగా ఉంటుందండి. వాళ్ళకి చిన్న విషయమైనా సరే కృతజ్ఞతగా ఉంటుంది. ఒప్పుకోలు హృదయం అంటే పెద్ద విషయమైనా సరే కృతజ్ఞత కలిగి ఉంటారు వాళ్ళు. అందుకే రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు ఎవరెవరో పేర్లు ఉంటాయండి అక్కడ. అసలు ఏవో కొత్త పేర్లు అనమాట. లాస్ట్ అధ్యాయంలో వాళ్ళందరికీ వందనాలు చెప్పారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పారు. చిన్న విషయాలు చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పారు. అది దేవుని చిన్న విషయమే కదా వాళ్ళు చేసి పెట్టింది, ఆ దీనికే చెప్పాలా? చెప్పకపోతే మళ్ళీ ఎదురేమంటుంటారంటే, కొంతమంది ప్రజలు ఎలా ఉంటారంటే వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు అంటుంటారు. అసలు ఎందుకు మీకు చేయాల్సి వచ్చిందో అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. చిన్న పాయింట్ కూడా కృతజ్ఞత కలిగి ఉండటం ఒప్పుకోలు హృదయం గలవారికి ఉండే లక్షణం. ఒక చిన్న పాపకి నేను ఒక చిన్న గౌన్ ఇచ్చాను, 3 సంవత్సరాల అమ్మాయికి. ఎన్నిసార్లు నాకు థ్యాంక్స్ చెప్పిందో నేను చెప్పలేదు, ఆ పిల్లే నాకు చెప్పింది. గౌన్ పట్టుకుంది కవర్తో, చాలా చిన్న వయసు కదా, 3 years అంటే ఎంత, చాలా చిన్న వయసే కదా. ఒక పాపకి నేను 3 సంవత్సరాల అమ్మాయికి ఒక గౌన్ ఇచ్చాను. ఆ గౌన్ ఇచ్చినప్పుడు ఆ గౌన్ పట్టుకుని నేను అక్కడ ఉన్నంతసేపు కూడా ఆ గౌన్ కవర్ నా చుట్టూ తిరుగుతుంది, చాలా థ్యాంక్స్ అంటుంది, కాసేపు తర్వాత థ్యాంక్ యూ అంటుంది, తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ అది రంగులు చాలా బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి అని అంది, తర్వాత మళ్ళీ థ్యాంక్స్ చెప్పింది. నాకు ఎంత ఆశ్చర్యంలో, దేవుడు నేనే ఇంత సంతోషపడిపోతున్నాను కదా, దేవుడికి మన కృతజ్ఞత చెప్తే ఎంత సంతోషంగా ఉంటుందో దేవుడికి అనిపించింది. నేర్చుకోండి, కృతజ్ఞత కలిగిన హృదయాల్లో దేవుడు నివాసం చేస్తాడు. మరొక మాట, కృతజ్ఞత కలిగిన మన ఒప్పుకోలు కనుక ఉన్నట్లయితే ప్రాణం పెట్టేలాంటి మనుషులు కూడా దేవుడు నీ కొరకు ఉంచుతాడు. పౌలు గారికి ఒప్పుకోలు హృదయం ఉంది కాబట్టి అకుల ప్రిస్కిల్ అనే వాళ్ళు అన్నారు, మా ప్రాణానికి మీ ప్రాణం అడ్డు వేస్తాం, మీరు సేవ చేయండి అని చెప్పారు. దేవుని ఈరోజు నేను ఏదో ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని అంటే ఉపవాస ప్రాంతంలో మా పాప కోసం ప్రార్థన చేయమని చెప్పారు. ప్రస్తుతానికి ఎగ్జామ్స్ అవుతున్నాయి, పిల్లలందరి కోసం ప్రేయర్ చేయండి, వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ మీరు ప్రార్థన వల్ల మాకు సహాయం చేశారు అని పాయింట్ వాడారు.
అవును కదా ప్రభా, ఎంతమంది అయితే మరి ప్రార్థన చేస్తారో వాళ్ళందరిని బట్టి కూడా నీకు కృతజ్ఞతలు తండ్రి అని చెప్పి నేను అనుకున్నప్పుడు అది కూడా గొప్ప సహాయము. ఆ ప్రార్థనే కదండి, చెప్పాము చేస్తారు ఇంకా అంతే, అది పట్టించుకోరు చాలా మంది. నీకు వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ పట్ల నీ కృతజ్ఞత కూడా ఉండాలి. తర్వాత అలాంటి కృతజ్ఞత కలిగిన వారికి దేవుడు ప్రాణాలు ఇచ్చే స్నేహితుల్లో మనుషులు నీ కోసం ఉంచుతాడు. ఇంకా ఎక్కువ కార్యాలు దేవుడు వాళ్ళ చేత చేయిస్తాడు. ఎంత ఎక్కువ ఒప్పుకోని మనసుంటే అంత ఎక్కువ దైవ కార్యాలు దేవుడు వాళ్ళ ద్వారా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒప్పుకోని హృదయం కలిగిన వారికి దేవుడు ప్రత్యక్షతలు చూడగలుగుతారు. దాని ఒక విధంగా చెప్పాలంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు అని. చాలాసార్లు మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ హృదయం శుద్ధిగా ఉంటే యేసుప్రభు వచ్చి నిలబడి కనిపిస్తారని మీరు అనుకుంటున్నారు. ప్రతిరోజు ఆయన మనతో ఉన్నారు. నీ కళ్ళు చూడాలంటే నీ హృదయం పరిశుద్ధమైనదైతే ప్రతి విషయంలో దేవుడిని మీరు చూడొచ్చు. అంతేగాని నీ కళ్ళెదురుగా వచ్చి నిలబడిపోతాడని అలా కాదు నువ్వు చూడాల్సింది. వాక్యంలో చూడొచ్చు, బయటికి వెళ్ళినప్పుడు చూడొచ్చు, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో చూడొచ్చు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు చూడొచ్చు. నీ హృదయం శుద్ధి కలదైతే అంటే నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ హృదయం శుద్ధి కలదై అవుతుంది. అప్పుడు దేవుని యొక్క కార్యాలను నీవు హృదయంలో గ్రహించగలవు. అప్పుడు దేవుడిని ప్రత్యక్షతలు ఎక్కువగా నువ్వు చూడగలవు. మరి అప్పుడే కదా కనిపిస్తే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారని. కొంతమంది చెప్పే వాక్యమే మైండ్ లోకి వెళ్ళదు. ఎందుకంటే అసలు మైండ్ అంతా కూడా చాలా చెత్త నింపుకుంటారు. దాంట్లో మనసులో బోల్డ్ అంత చెత్త ఉంటుంది. దీంట్లో దాన్ని అంతా నింపబడితే వాక్యం కొండంతా నీళ్లు ఉన్నాయనుకోండి, పైన ఇంకా నీళ్లు వస్తే కిందే పడతాయి. హృదయాన్ని కొంచెం ఖాళీగా చేసుకుని దేవా నువ్వు నాతో మాట్లాడు, నన్ను దర్శించు అంటే ఆ చెత్తని బయటికి పంపిస్తే జాగ్రత్తగా వాక్యం నీ హృదయంలోకి వెళ్తుంది. అంటే వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఇలా చేశారు, అది ఇలా జరిగింది, ఇవన్నీ కాకుండా నీ భారాన్ని దేవుడి మీద పెట్టాలి. నీ సొంతగా నువ్వేది చేసుకోలేవని, నీకు ఏదైనా దేవుడే చేయాలి. కాబట్టి ఆయన మీద నీ మనసు పెట్టుకున్నప్పుడు హృదయాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుంటే మనం ఏ విషయమైనా దైవ ప్రత్యక్షతలు మనం చూడగలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఈరోజు మన జీవితాల్లో వాళ్ళ దెయ్యాలు కూడా సాక్ష్యం చెప్తాయని పౌలు గారు ఒప్పుకోలున్న వ్యక్తులకి దెయ్యాలు పట్టడం కాదు, దెయ్యాలు సాక్ష్యం చెప్తాయి. అక్కడ కొంతమంది ఏం చేయబోయారంటే యేసునామములో దెయ్యాలు వదలగొట్టాలని అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో మాట్లాడుతుంటే దెయ్యాలు అంటేనే మాకు పౌలు తెలుసులే గాని యేసు తెలుసు, యేసు అని ఆయన తెలుసు, పౌలు అని ఆయన కూడా మాకు తెలుసు, మీరెవరు అని చెప్పి వాళ్ళ మీద పడి వాళ్ళ వస్త్రాలు ఆగేసాయట ఈ దురాత్మలు పట్టి. అంటే దెయ్యాలకు కూడా తెలుసు ఈ శక్తి ఏంటో. ఒప్పుకోలు హృదయం కలిగిన వాళ్ళకి అంత అభిషేకం ఉంటుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు నింపబడతారు. ఒప్పుకోలు హృదయం అనేది ఖచ్చితంగా మన తగ్గింపు హృదయం ఉంటే తప్ప ఇది మనకి రాదు. అహంకారమైన హృదయం అన్నా, గర్వ హృదయం అన్నా ఒప్పుకోలు అనేది చెయ్యరు. దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి పౌలు గారి దేవుడు అద్భుతంగా పరిచయంలో వాడుకున్నారు, అద్భుతమైన సేవ చేశారు. ఒకటి నేను హిస్కియా గురించి చెప్పాను. దాచిపెట్టాడు, కవర్ చేసుకున్నాడు, ఒప్పుకోలేదు, కోపగించుకున్నాడు, తన గర్వమంతా అక్కడ చూపించాడు. కుష్టి వ్యాధితో తన జీవితం అంతమైపోయింది. వర్ధలలేదు. ఏ ఉపయోగం? కార్యారంభం ఆరంభించాడు, అంతం మాత్రం దారుణంగా ఉందన్నమాట. మన కార్యం ప్రారంభింపు కంటే కార్యాంతం బాగుండాలి. అందుకే మనం మంచి మరణం కూడా ఇవ్వదేవా అని ప్రార్థన చేస్తాం. ఏ మరణం ఇవ్వాలి మనకి? మంచిగా మరణం కూడా మాకు కావాలి ప్రభా, అది కూడా దేవుని ఆశీర్వాదమే. మంచి మరణం దయచేయి ప్రభా అని ప్రార్థన చేసుకుంటా ఉండాలి. కాబట్టి అతిక్రమాలను దాచిపెట్టాడు, అతడు వర్ధిల్లలేదు, ముగింపు చెడ్డగా ముగిసింది. ఎవరిమైనా సరే మారు మనసు లేని వారు, రక్షించబడిన విశ్వాసులు ఇద్దరికీ ఒప్పుకోలు హృదయం ఉండాలి, అన్ని రకాల ప్రజలకి కూడా. రెండవ విషయం హిజ్కియా, దావీదైతే అలా చేయకుండా ఒప్పుకొని విడిచిపెట్టేశాడు. ఒప్పుకున్నాడు, దేవుని కనికరం సంపాదించుకున్నాడు. దేవుడు నా ఇష్టానుసారైన మనుషుడు దావీదని చెప్పాడు. అంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు దేవుడి దగ్గర. అవకాశం మనం రెండవది మంచి అవకాశం ఇచ్చాడు దావీదుకి. యూదా దేశపు గొప్ప రాజుగా ఆయన గురించి బయటకు చెప్తాము. రెండవ మాట, దాచిపెట్టకుండా ఒప్పుకోవడం చేత పౌలు గారు గొప్పగా వర్ధిల్లారు. ఒప్పుకోలు హృదయం మనకి ఉండాలి, దాచిపెట్టద్దు. ఒప్పుకుని విడిచిపెడితే దేవుడిని మీద దయ చూపిస్తాడు. దేవుడిని మీద ఏ కార్యాలన్నా జరగనివ్వదు, అవన్నీ ఒప్పుకుని విడిచిపెట్టేస్తే కనుక నీ మీద ఇంకా దయ చూపించబడతాయి.
ఇంకా కనికరించు. ఆయన గురించి రాస్తూ దీర్ఘశాంతుడు, దయ కలిగిన వాడు, శాంతం కలిగిన వాడు అని బైబిల్లో నోట్ చేస్తుంది. అసలు యోనా అన్నాడు, నువ్వు ఎంత జాలి కలిగిన వాడు అని తెలిసే నేను ముందు అసలు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చానని చెప్పాను. అంటే ప్రజలు దేవుడు ఎలాంటి ప్రేమ కలిగిన వాడు, దయ కనికరం చూపించడానికి ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటాడు. అయితే ఒప్పుకోలు హృదయం మాత్రం మనకి ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు దయ చూపించి దేవుడు నీకు ఇంకా గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చి నేను ఇంకా అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. అప్పుడు నేను ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, విస్తరిస్తావు, భూమిని లోపరుచుకుంటావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా కూడా జీవిస్తావు. అటువంటి పిల్లలుగా, వర్ధిల్లే పిల్లలుగా మనం ఉన్నాము. దేవుడి మాటలు దీవించుకుంటాం. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళ నుంచి కనిపించినట్లయితే మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో మరి ఏదో ఒక రకంగా బ్రతికేస్తున్నామని కాకుండా మేము మిస్టేక్స్ మా జీవితాల్లో వచ్చినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలు మాకు దయచేయండి. ఇదిగో ప్రభా, హిస్కియా ఉజ్జియా ప్రభా ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు. తద్వారా కుష్టి వ్యాధితో అతని జీవితం ముగిసింది. ఆశా కూడా ఒప్పుకోలేదు, అతని పాదాలకు జబ్బొచ్చి అతని జీవితం ముగిసింది. దావీదు ఒప్పుకుని విడిచిపెట్టాడు, నీ హృదయానుసారుడయ్యాడు. పౌలు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. గొప్ప ఆ ఒప్పుకోలు చేత ఎక్కువ క్రైస్తవ సమాజంలో ప్రభా గొప్ప వ్యక్తిగా పరిచర్యలో వాడబడ్డాడు. ఈరోజు మా జీవితాల్లో మేము ఎప్పుడు కూడా మా గర్వం గాని, అహంకారం గాని, కోపం గాని మా మీద ఏలుబడి చేయకుండా నీకున్న దీనత్వము, ఆ తగ్గింపు అనే హృదయాలను మేము కలిగి విశ్వాసపు యాత్రలో నీకు ఇష్టమైన పిల్లలుగా నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.